హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. ఏదైతే మనం లాస్ట్ టైం మిల్కీ వైట్ డంబో ఎయిర్ బేటాస్ని కానీ ఫుల్ రెడ్ ఓహెచ్ఎం బేటాస్ని కానీ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందండి. అప్పుడు చాలామంది కూడా మన దగ్గర ఫేవరెట్ అయిన మిల్కీ వైట్ డంబో ఎయిర్ బేటాస్ని తీసుకోవడం జరిగిందండి. నా ఫేవరెట్ అనమాట. ఏదైతే మిల్కీ వైట్ డంబో ఎయిర్ బేటాస్ అనేటివి చాలా నిండుగా కనిపిస్తూ ఉన్నాయండి. ఆ వైట్ ఏదైతే ఉందో అది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మన వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. అప్పుడు చాలామంది అడగటం జరిగిందండి, సింగిల్ కలర్సే కాకుండా మల్టీ కలర్స్ ఏమన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో అందుకనే నేను ఈరోజు కొన్ని సెలెక్టెడ్ కలర్స్ అలాగే మీకు డార్క్ కలర్స్ అయితే తెప్పించడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూసిన ఫీమేల్స్ ఏదైతే ఉన్నాయో రెడీ టు బ్రీడ్ అనమాట. డైరెక్ట్ ఎగ్ లోడెడ్ ఫీమేల్స్ మాత్రమే నేను ఇక్కడ నుంచి పంపిస్తానండి. ఎవరికి పంపించినా కూడా రెడీ టు అనమాట. ఇప్పుడు నా దగ్గర నుంచి తీసుకొని పోయి వెంటనే మీరు బ్రీడింగ్కి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మెయిల్స్ విషయానికి వస్తే ఎక్కడ కూడా చిన్న టెయిల్ డ్యామేజ్ కానీ డల్నెస్ కానీ లేకుండా నేనైతే తెప్పించి కూడా నియర్లీ ఒక 10 days అబోనే అవుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయం, మనం కండిషన్కి పెట్టి కానీ మనం వీడియో రూపంలో మేము ముందుకు రాము అని చెప్పి. సో చూడొచ్చు ఆ టెయిల్ ఏదైతే యాక్టివ్నెస్ కానీ ఆ టెయిల్ కానీ ఎక్కడ కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా సెలెక్టెడ్ కలర్స్ అలాగే మల్టీ కలర్స్ నేనైతే తెప్పించడం జరిగిందండి. ఏదైతే బ్లూలో వైట్ కావచ్చు, రెడ్లో వైట్ కావచ్చు, ఎల్లో డ్రాగన్ కావచ్చు, థాయ్ ఫ్లాగ్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ అయితే చాలా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి బేటాస్లో. దాంతోపాటుగా మన దగ్గర బేటా ఫుడ్స్ ఆరా ఏదైతే ప్రోటీన్ ఫుడ్ ఉందో అది కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ టెయిల్ డ్యామేజెస్ కానీ ఏదన్నా స్ట్రెస్కి ఫీల్ అయినా కానీ మన దగ్గర బేటా ట్విన్ ప్యాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి బేటా బౌల్స్ కానీ బేటా డబుల్ పార్టీషన్ కానీ అలాగే మినీ లైటింగ్ బేటా ట్యాంక్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అంటే కనుక టెక్స్ట్ చేయొచ్చండి. మా ఫామ్ నుంచి సరౌండింగ్స్లో చాలామంది ఎవరైతే ఉన్నారో విజయవాడ, గుంటూరు, తెనాలి ఇటు సైడ్ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారండి, కొంచెం లాంగ్ ఉంది అని చెప్పి. విజయవాడ వరకు అయితే నేను అష్యూర్ ఇవ్వగలనండి. ఎందుకంటే ఒక వారంలో 2 రోజులు అయితే నేను విజయవాడకి ట్రాన్స్పోర్ట్ చేసేదానికి అయితే వస్తూ ఉంటానండి. సో అక్కడ వరకు నేనైతే వస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచి ఏదైతే ఫామ్ నుంచి మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ ఇచ్చిన ఫిషెస్ కానీ యాక్సిరీస్ కానీ లైవ్ ఫుడ్స్ కానీ లైవ్ ప్లాంట్స్ కానీ లేదంటే స్నేల్స్ కానీ ఏదైనా ఆర్డర్ చేస్తుంటే మీకు విజయవాడ పిఎన్బిఎస్ బస్ స్టాండ్లో అయితే ఇస్తానండి. కాకపోతే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, నేను ఇక్కడికి వచ్చాక ఇస్తానండి పేమెంట్, బై హ్యాండ్ ఉన్నాయి, ఫోన్పే లేదు అని చెప్పి అంటా ఉన్నారు. సో నేనైతే ఇక్కడ నుంచి చాలాసార్లు ఫేస్ చేసిన విషయం అండి. అక్కడికి రాగానే ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, లేదంటే ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి నా దగ్గర అమౌంట్ లేవు, ఇప్పుడు లేవు అని చెప్తూ ఉంటారండి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా అలాంటి ఆప్షన్ అయితే తీసేయడం జరిగిందండి. కొంతమందికి హార్ష్గా ఉన్న అయితే ఉండొచ్చు కానీ బట్ ఇదైతే నేను చేయలేనండి. ఎందుకంటే మళ్ళీ నేను అక్కడ నుంచి వెనక్కి తీసుకొని వచ్చి ఏదైతే అన్బాక్స్ చేసుకోవడానికి టెంపరేచర్ మ్యాచింగ్ ఇదంతా చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే చాలామంది కూడా ఫామ్ విజిట్ చేయడానికి కొంచెం లాంగ్ ఉందండి అని చెప్తున్నారండి. మీరు ఫామ్ విజిట్ చేసినట్లయితే మీకు బెనిఫిట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫామ్ నుంచి చూడొచ్చండి. ఏదైతే గప్పీస్ కావచ్చు అలాగే బేటాస్లో కావచ్చు. నెక్స్ట్ ఏదైతే క్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నామో ఇక్కడికి వచ్చి మీరు జడ్జి చేయొచ్చండి. ఎందుకంటే మీరు వీడియోస్లో చూసిన దానికి రియల్గా చూసిన దానికి వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. కొంతమంది పర్టికులర్గా మన మీద చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా నాతో మాట్లాడి ఏదైతే జడ్జి చేయండి. నాకైతే ఇబ్బంది ఏం లేదు. ఎనీ టైం అంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే నేను ఫామ్లో అవైలబుల్గా ఉంటాను. ఈ టైంలో ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా నాకైతే ప్రాబ్లం లేదనమాట. అలాగే మీరు నెంబర్ ఆఫ్ ప్రైస్ అనేటివి చూడొచ్చు అనమాట. ఏదైతే మనం బ్యాచ్ల వైజ్ మనం ఏదైతే బ్రీడ్ చేసిన బ్యాచ్ల వైజ్ మీకు అన్నీ కూడా నేను ప్రైస్ దేనివి ఎలా గ్రోతింగ్లో ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి, మనం ఎలా బ్రీడ్ చేస్తున్నాం అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరైనా ఫామ్ విజిట్ చేయాలి అనుకుంటే సాటర్డే సండేసే కాకుండా మిగతా రోజుల్లో కూడా నేను అవైలబుల్గా ఉంటానండి. ఎవరైనా రావాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి కాల్ చేసి స్టార్ట్ అయ్యి రండి. లేదు నేను రాలేను అనుకుంటే విజయవాడ వరకు అయితే నేను అష్యూర్ ఇస్తానండి. నేనైతే విజయవాడ వస్తూ ఉంటాను కాబట్టి తీసుకొస్తాను. అక్కడ వరకు తీసుకొచ్చినందుకు నాకు మీరైతే అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ రాబోయే వీడియోలో కలుద్దాం. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి
మన ఫామ్ గురించి షేర్ చేయండి. అలాగే క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మన స్ట్రెయిన్స్ గప్పి స్ట్రెయిన్స్ ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.